నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, జూన్ 3వ తారీఖున ఈ జ్యేష్ఠ మాసంలో చాలా విశేషం అని విన్నానండి. ఆ రోజు ఏమిటండి? అష్టమి ఉంది, కానీ ఇంకా ఏం చూడాలి? అసలు ఎందుకు ప్రత్యేకం ఆ రోజు? ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఎవరికి ఉపయోగం అంటారు? జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఉద్ధరింపబడాలి, పెద్దల యొక్క అనుగ్రహం మనకు కావాలి అనుకుంటే మామూలుగా కూడా జ్యేష్ఠమాసం విశేషం. జ్యేష్ఠమాసమే విశేషమైన మాసం. అందులోనూ ఆ రోజు అష్టమి, మంగళవారం, పుబ్బా నక్షత్రం. పుబ్బా అంటే శుక్ర నక్షత్రం. అంటే కుజుడు శుక్రుడు కలిసి వచ్చారు. ఆ రోజు అష్టమి. మనకు అష్టమి అనగానే అమ్మా ఒకసారి లలిత సహస్రనామానికి వెళ్ళండి. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషక అని చెప్పి మనకు వింటూ ఉంటాం. భౌమాశ్విని ఒకటి, భౌమాష్టమి ఒకటమ్మా. మానవ జీవిత మహేతిహాసంలో మనిషి ఉన్నత స్థానానికి వెళ్ళటానికి అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రసాదం పొందటానికి, ఐశ్వర్యము అంటే కేవలం మనం డబ్బనే అనుకుంటాం. ఇది లేదు అనేటువంటి మాట ఐశ్వర్యానికి వర్తిస్తుంది. ఏదో ఒక వెలితి ఉందంటే అది ఐశ్వర్యం కాదమ్మా. మనం ఐశ్వర్యము అంటే డబ్బే అనుకుంటాం. ఏంటో ఐశ్వర్యవంతుడు అంటాడు, నీకు రూపాయి అప్పుదంటే ఐశ్వర్యవంతుడి కావు. ఏదన్నా ఒక వెలితి ఉందంటే ఐశ్వర్యం కాదు అది. అలా స్థిరంగా ఐశ్వర్యాన్ని ఇంట్లో స్థిరచిత్తంగా ఉంచుకోవడానికి, ఉండటానికి మహత్తరమైనటువంటి రోజులు ఏమైనా వస్తాయి అంటే భౌమాశ్విని, భౌమాష్టమి అంటే మంగళవారంతో కూడినటువంటి అశ్విని నక్షత్రం, అలానే మంగళవారంతో కూడుకున్నటువంటి అష్టమి. ఈ రెండు చాలా విశేషమమ్మ. దక్షిణ శృంగం, ఉత్తర శృంగం, సమశృంగం అని చెప్పి చంద్రుడికి 3 పేర్లు. అంటే 3 ఒక పౌర్ణమి రోజు నాడు ఇలా ఉంటాడు. అంటే పౌర్ణమికి ముందు అంటే ఒకవైపు ఇలా వస్తాడు, ఆ సన్నగా వస్తాడు చూసారండి. ఆ కొమ్ము అనేటువంటిది ఒకసారి ఇలా వస్తుంది, ఒకసారి ఉత్తర శృంగం వస్తుంది, ఇంకోసారి సమశృంగం. ఆ 3 చూసుకోవాలి. ఇవి ఎప్పుడు మారుతాయి అంటే అష్టమి రోజే మారుతాయి. అష్టమి నుంచి దానికి ప్రభావ రేఖ. మీరు ఇతపూర్వం ఎన్నోసార్లు ఇదే విషయం చెప్పాను. చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే ఫోటో తీసుకుని దగ్గర పెట్టుకోండి. ఒక ఇసుక లేనివంత కూడా తేడా రాదని కూడా చెప్పానమ్మా. చంద్రుడిని అష్టమి రోజు ఫోటో తీస్తే పౌర్ణమికి ముందు అష్టమి ఫోటో తీయండి, అమావాస్యకి ముందు మళ్ళీ అష్టమికి ఫోటో తీయండి, ఇంచు కూడా తేడా ఉండదమ్మా. ఇసుక లేనివంత వెంట్రుక వాసన కూడా తేడా ఉండదు, ఒకే తీసుగా ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా ఆ జీవితం అనేటువంటిది నువ్వు ఎంత సంపాదించినా ఎలా ఉన్నప్పటికీ కూడా మూలం అనేటువంటిది మర్చిపోకుండా ఎప్పుడూ తల్లో నాలికలాగా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఏ రకమైనటువంటి సమస్య మళ్ళీ ఉత్పన్నం అనేటువంటిది కాకుండా పరమైశ్వర్యంతో ఇది లేదు అనేటువంటిది వెలితి లేకుండా జీవితకాలం పాటు కూడా ఆ జీవితాన్ని ముందుకు నడిపించేటువంటిదే అష్టమి తిథి. అది ఏ అష్టమైనా సరే అష్టమి తిథి. ఒకవేళ ఆ అష్టమి రోజు నాడు మంగళవారం వచ్చిందా బహు విశేషం. ఇప్పుడు అదే ఒకవేళ ఇంకా అశ్విని నక్షత్రం కలిసి వచ్చిందా జన్మ తరిస్తుందమ్మా. 2 ఇప్పుడు పుబ్బా నక్షత్రం, కుజ శుక్రుడు మంచి మిత్రులు, వాళ్ళిద్దరి కలయిక అనేటువంటిది ఆ మనిషి అతనికి ఎన్ని బాధలున్నా ఎదుటి మనిషిని నవ్విస్తూనే ఉంటాడు. అటువంటి యోగం ఎక్కడో సంప్రాప్తమవుతుంటుంది. కనుక ప్రతి ఒక్కరూ చిన్న కలశం ఏం పెట్టుకోను, కలశం కాదండి ఏంటి అమ్మవారి విగ్రహం బటన్ వేలంటున్నా సరే పెట్టుకొని నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. దొరికితే విప్ప పువ్వు, మంచి విప్ప పువ్వు, తేనె, ఈ 2 తీసుకోండి. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అనుకుంటూ ఆ అమ్మవారికి తేనె విప్ప పువ్వు కలిసి అభిషేకం చేయండి. 5 నిమిషాలు చేసుకోండి. ఆవిడేమో నాకు 2-3 గంటలు చేయమని చెప్పలేదు. 5 నిమిషాలు చేసుకోండి. అందులోనే
సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. ఇది ఒకటి. సర్వాబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతి న సంశయః. ఈ 3 శ్లోకాలతోటి అంటే మేమైతే కొన్ని చండీలో ఉండేటువంటి కొన్ని విశేషమైన బీజాక్షరాలు చేస్తాం. ఈ 3 నోటికి ఇబ్బంది లేకుండా సులువుగా వస్తాయి, దోషాలు లేకుండా. అమ్మవారికి ఇంత విగ్రహం పెట్టుకొని తేనె వేప పూత అభిషేకం చేసుకొని గోరింటాకు గింజలు దొరికితే ఒక అన్ని గోరింటాకు గింజలు తెచ్చుకొని అంత విప్ప పువ్వు, తంగేడి పూలు ఈ 3 తీసుకొని మహాలక్ష్మి హోమం ఇంట్లో చేయించుకోండి. బ్రాహ్మణ ఎవరైనా పంతులు గారిని పిలిచి ఇంట్లో మహాలక్ష్మి హోమం చేయించుకోండి. మీరు ఇప్పుడు చెప్పే మాట నచ్చదు జనాలకి. నాకు ఇది కావాలని కోరుకోకండి. ఎందువల్లనంటే మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతి న సంశయ అన్నావుగా. అంటే నీ యొక్క ప్రసాదం నాకు ఎలా ఉండాలంటే నా భవిష్యత్తులో ఎక్కడా కూడా ఇంత సంశయం కూడా లేకుండా వెళ్ళిపోవాలనేటువంటిది ఆల్రెడీ అమ్మవారికి చెప్పేశావు, అడగలా చెప్పేశావు. ఇక మళ్ళీ అక్కడ నేను కూర్చొని నాకు ఇది కావాలి అది కావాలి, అప్పు తీరాలి సొప్పులు తీరాలంటే నీకు ఏవి తీరవు. ఎందువలన చేసేటువంటి క్రతువు మీద నీకు దృష్టి తక్కువ ఉంది, అడిగేటువంటి కోరికల మీద దృష్టి ఎక్కువ ఉంది. కాబట్టి ఇవేం అడగద్దు. నా గోరింటాకు గింజలు చాలా విశేషం అండి. పచ్చివేనండి వేన పర్లేదు. గోరింటాకు గింజలు, ఇదే విప్ప పువ్వు, తేనె తీసుకొని తంగేడి పువ్వు మహాలక్ష్మి హోమం చేసుకోండి. తద్వారా ఒక 9 సార్లు అథర్వ శీర్ష పారాయణ వినండి. అది మనం చేసుకోవడం కష్టము, వినండి. భౌమాష్టమ్యాం మహాదేవి సన్నిధౌ జప్త్వా మహామృత్యుం తరతి. ఆ రోజు మొత్తం కూడా సాయమధీయానో దివసకృతం పాపన్నాచయతి, సాయం ప్రాతః ప్రయుంజానో అపాపో భవతి, నిషీధే తురీయ సంధ్యాయాం జప్త్వా వాక్సిద్ధిర్భవతి అంటారు. నిషీధి అంటే 9 తర్వాత రాత్రి. అది రోజు కనుక వినగలిగితే 72 రోజులమ్మా. ఆ రోజు మొదలు పెట్టుకొని భౌమాష్టమి 3వ తారీఖు ఆ రోజు నాడు మొదలు పెట్టుకొని ప్రతి ఒక్క మనిషి ఒక్కసారైన రోజు 9 సార్లు వినగలిగితే అది 8 నిమిషాలు 2 నిమిషాలు ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు 9 సార్లు రోజు రాత్రిపూట విని పడుకోవటం. ఇంత తేనె వేప పువ్వు వినంగానే అమ్మవారికి నివేదన పెట్టి పడుకోవటం. అలా 72 రోజులు కనుక చేసినట్లయితే దశవారం పఠేద్యస్తు సద్యః పాపై ప్రముచ్యతే మహాదుర్గానతరతి మహాదేవ్యా ప్రసాదతః. ఇది ఛానల్లో మీ ముందు కూర్చొని చెప్తున్నానమ్మా. మీరే ప్రయత్నం చేయండి. 72 రోజుల పాటు అమ్మవారి యొక్క రూపం మీరు వినే ముందు ఒక దీపం పెట్టుకుంటారు కదా, ఒక చిన్న బల్ల, ఆ గోడ మీద చక్కగా శ్రీయంత్రం లాంటిది చిన్న ఫోటో లాంటిది ఏదైనా పెట్టేసేయండి అక్కడ. లేదంటే పేపర్ మీద వస్తుంది కదండి, ఆ పేపర్ నిలబెట్టి పెన్సిల్ పెట్టి గీసేసుకోండి. ఆ శ్రీచక్రం నమూనాని పెన్సిల్ పెట్టి, అంటే మీకు ఇంకా క్లారిటీ రావడం కోసం చెప్తున్నాను. గోడ మీద చక్కగా ఇంతదైనా సరే శ్రీచక్రం లాగా ఒకటి ఆర్చి గీసేసుకొని దానికి ఎదురుగుండా ఆ బిందు ఏదైతే ఉంటుందో మధ్యలో ఆ బిందుకు తగిలేతగా దీపం అంత అంటే సమానంగా ఉండేటట్టుగా ఆ దీపం అలా పెట్టేసుకొని 9 సార్లు ఆ దీపం నుంచి శ్రీయంత్రం మధ్యలో గల చూసుకొని వినండి. మీరే చెయ్యండి. సపోజ్ చెప్తున్నాను, 72 రోజులు పూర్తి చేసే లోపు 8 భుజాలతో ఖడ్గం చక్రగతేషు చాప పరిధాన్ చూలం భుషుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపితే హరో కమలజోహం తుం మధుం కైటభం. ఖచ్చితంగా చెప్తున్నానమ్మా, నా మాట ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు. నేను మీకు చెప్తుంది జాగ్రత్త. మీరే కనుక చేసినా సరే కొన్ని లక్షల మందికి మీ అనుభవాన్ని మీరు చెప్పచ్చు. 72 రోజులు ఇదే విధానాన్ని అనుసరిస్తే పొగ రూపంలో మీరు ఏదైతే కనుక శ్రీచక్రం గోడకి మీరు పెట్టారో ఆ శ్రీచక్రం మధ్యలో సింహవాహిని అయ్యి అమ్మవారి రూపాన్ని మీరు ప్రత్యక్షంగా మీ కళతో మీరు చూడగలుగుతారమ్మా. ఆ రోజు మొదలు పెట్టండి.
72 రోజులు మామూలుగా స్త్రీలకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ 4 రోజులు ఆపేసేసి 5వ రోజు నుంచి ప్రారంభం చేసుకొని కనుక చేయగలిగితే ఖచ్చితంగా 72 రోజుల లోపే ఆ అమ్మవారి రూపాన్ని, అలా చూడొచ్చు. సింహవాహిని అయినటువంటి అమ్మవారి రూపాన్ని ఖచ్చితంగా ఖడ్గం, చక్ర, గదేశు, చాప, పరిధాని ఇవన్నీ ఏవైతే చెప్పున్నా అవన్నీ కూడా ఆయుధాలు పట్టుకొని అమ్మవారి రూపం. ఎందుకంటే మిమ్మల్ని శ్రీచక్రం చిన్నదే ఎందుకు వేసుకోమన్నాను అంటే అమ్మవారి రూపం మనకు కనిపిస్తుంది. ఒక 9 అంగుళాల వెడల్పు అమ్మవారి రూపం మనకు వస్తుంది. మనం శ్రీచక్రం గోడ మీద కాస్త పెద్ద దేశం అనుకోండి, మనకు అర్థం కాకపోవచ్చు, ఆ కోణాలు అటు ఇటు ఉంటాయి కాబట్టి ఏదో అనుకోవచ్చు. పూర్తిగా శ్రీచక్రాన్ని కమ్మేసి అమ్మవారి రూపం నీడ, అంటే మనం గోడ మీద కానీ చీకట్లో కానీ మనం చేతుల్లో తిప్పుతుంటే రకరకాల నీడ వస్తుంటాయి కదండి, అలాంటి ఒక నీడ పొగ రూపంలో అమ్మవారి పొగ రూపంలో అమ్మవారి రూపాన్ని మీ కళ్ళతో మీరు చూడగలుగుతారమ్మా. అంతకు మించి జన్మకి ఇంకేమైనా కావాలా? ఇంకేం కావాలండి. ఒకానొక సమయంలో నేను అనుభవించా అంతే. ఇప్పుడు అంత గట్టిగా ఎవరో చేయండి అని చెప్పట్లా. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇదేంటండి ఇది ఎట్లా అని. ఇక్కడ కూర్చొని మనం చెప్పేటువంటి దాంట్లో ఎంత నిజాలు ఉంటాయి, ఎంత అబద్ధాలు ఉంటాయి మీకు తెలియవు. మేము చెప్పినవన్నీ నిజాలు అనుకుంటారు కొంతమంది, చెప్తున్న అబద్ధాలు అనుకుంటారు కొంతమంది. ఎవరిష్టం వాళ్ళది. కానీ మీరు అనుభవిస్తే మీ అనుభవాన్ని మీరు పంచుకోవచ్చుగా. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మిమ్మల్నే నేను మీరు చూడండి అంటే ఖచ్చితంగా కొంతమందికి దాని మీద ఆలోచన చూసే ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేయగలిగితే అమ్మవారి యొక్క రూపాన్ని, సింహవాహిని అయినటువంటి రూపాన్ని, ఈ ఖడ్గం, చక్రం, గద ఇవన్నీ పట్టుకున్నటువంటి రూపం 9 అంగుళాలు అమ్మవారి రూపం ప్రత్యక్షంగా కనిపిస్తుంది అక్కడ. నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నా, అది ఆ ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏమొస్తుందంటే అంతకు మించి ఇంకేం కావాలమ్మా, ఏంటని ప్రశ్న ఉండదు. అంతకు మించి ఇంకేం కావాలి మనకు? ఇక దేని గురించి మనం ఆలోచన చేయము, ఇక అన్నీ వదిలేసుకుంటాం మనం. అలా ఉంటుందమ్మా. అంతటి విశేషమైన రోజు ఆ రోజు నుంచి ప్రారంభించుకుంటే మంచిది అంటారు గురువుగారు. విశేషం. రాత్రి పడుకోబోయే ముందు శుభ్రంగా చక్కగా వచ్చి అక్కడ కూర్చొని ముందు రోజు ఆ రోజు ఉదయం ఇప్పుడు అమ్మవారి చక్కగా పెన్సిల్ తీసుకొని జాగ్రత్తగా గీసేసుకుంటే దీపారాధన దానికి సమానంగా ఉండేటట్టుగా ఉంటే ఆ రూపం మీకు గోడ మీద కనిపిస్తుందమ్మా. ఆ రూపం మీకు గోడ మీద కనిపిస్తుంది. అంటే మీరు ఏదైనా ఫోటో పెట్టుకుంటే రూపం మనకు అర్థం కాదు, కనిపించినా మనం గమనించలేం. ఆయన ఏదో చెప్పారు మనకు కనిపించలేదు అంటాం, కానీ గోడ మీద యంత్రం మనం గీసేసుకొని కనుక పెన్సిల్తో గీసుకొని ఇలా పెడితే ఖచ్చితమైన నిరూఢి రూపం, తెల్లటి గోడ అనుకోండి, నల్లగా అక్కడ మచ్చ కనిపించేస్తుంది మనకు అమ్మవారి రూపం. ఆ దీపం పొగ వస్తుంది కదండి, కానీ గాయత్యం కూడా ఇన్ని తెలివితేటలుంటే మనం ఏం చేస్తాం అంటే గోడ ఇక్కడ ఉంటుంది, మనం దీపారాధన ఇక్కడ చేస్తాం. దానికి దీనికి కనీసం మధ్యలో ఒక అడుగు తేడా ఉంటుంది. ఇది పైకి వెళ్తుంది కానీ మచ్చ గోడ మీదకి ఎందుకు వస్తుంది అర్థంగా. అంటే ఆ ఒక రూపం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నది. దృష్టమే అలా వస్తాయి. ఇంకా మీరే ప్రయత్నం చేయండి, మీ అనుభవం మీరు చెప్పొచ్చండి. ఇక్కడ కూర్చున్నప్పుడు నేను వచ్చి మిమ్మల్ని అడుగుతా. అలాగే గురుగారు, ధన్యవాదాలండి. పరమేశ్వర.